నమో భగవతే శ్రీరమణాయ. 10/1/46 మధ్యాహ్నం. వెంకటేశ్వర శాస్త్రి గారి తమిళ పద్యాలను భగవాన్ చూస్తున్నారు. శాస్త్రిగారు తన భార్య చెల్లమ్మాళ్తో ఆశ్రమంలోనే ఉండేవారు. 15 రోజుల కిందట వారు ఆడి అన్నామలై వెళ్ళి అక్కడే ఉండిపోయారు. ఈ నెల 1వ తేదీన నేను, టిపి రామచంద్రయ్యరు మరికొందరం గిరి ప్రదక్షిణము వెళ్తూ ఉంటే ఆయన మాకు దారిలో కనపడి వారి ఇంటికి తీసుకుని వెళ్ళి ఈ పద్యాలను చదివి వినిపించారు. అందుకని ఆ పద్యాలు మాకు కొత్తవి కావు అన్నాను. అప్పుడు శాస్త్రి గారు, వాళ్లకు వినిపించినప్పుడు 27 పద్యాలే అయినాయి, ఇప్పుడు అవి 108 పద్యాలు అన్నారు. కొన్ని రోజుల కిందట వెంకట్రామయ్యరు భగవాన్తో శాస్త్రి గారు ఆయన భార్య గురువారం నాడు ఇక్కడికి రావాలని అనుకున్నారని చెప్పారు. అది విని భగవాన్ శాస్త్రి గారికి వచ్చిన ఒక జాబును గురించి చెబుతూ, వారిక్కడికి గురువారం నాడు వస్తారట, ఇక్కడే ఉంటారో తిరిగి వెళ్ళాలనుకుంటారో తెలీదు అన్నారు. శాస్త్రి గారు హాలులోనికి రాగానే నేను భగవాన్ అన్న మాటలను వారికి వినిపిస్తూ, నాకు కూడా మీరిక్కడి నుంచి వెళ్ళడం ఇష్టం లేదు కాబట్టి ఈ విషయం చెబుతున్నానని అన్నాను. భగవాన్, వారు వచ్చి నాతో ఆడి అన్నామలైకు వెళ్ళి ఉంటామన్నారు. నేనేమీ అనలేదు. మనం ఎందుకు కలగజేసుకోవాలి అని అనుకున్నాను. వాళ్ళు ఈ ఆశ్రమంలోని నియమాలు నిబంధనలు లేకుండా స్వేచ్ఛగా ఉండాలనుకున్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళకు మనశ్శాంతి ఉంటే చాలు అన్నారు. వెంకటేశ్వర శాస్త్రి గారు ఉంటున్న ఆడి అన్నామలై గురించి భగవాన్, అది చాలా మంచి స్థలము. అప్పుడప్పుడు నేను అక్కడ ఉండేవాడిని. ఒకసారి గిరి ప్రదక్షిణ చేస్తుండగా వానలో చిక్కుకొని ఆ రాత్రి అంతా ఆ దేవాలయంలో గడిపాం. నేను అప్పుడే సామవేదం విన్నది అని అన్నారు. 11/1/46 మధ్యాహ్నం. కొలంబో నుంచి వచ్చిన ఒక యువకుడు భగవాన్ని అడిగారు. జె. కృష్ణమూర్తి గారు ప్రయత్నపూర్వకమైన ధ్యానానికి విరుద్ధంగా అయత్నము కేవలము అయిన ఎరుకను సాధించే పద్ధతిని ఉపదేశిస్తారు. ధ్యానము ఎలా చేస్తే మేలో, ధ్యేయ వస్తువుగా ఏ రూపం ఉండాలో దయచేసి భగవాన్ చెబుతారా? భగవాన్, అయత్నము కేవలం అయిన ఎరుకే మన స్వరూపము. మనం దాన్ని పొందగలిగి ఆ స్థితిలోనే ఉండగలిగితే మంచిదే, కానీ ఆ స్థితిని ప్రయత్నం లేకుండా అందుకోలేము. ప్రయత్నం అంటే కోరి ధ్యానం చేయడం. అనాదిగా వస్తున్న వాసనలన్నీ మనస్సును బహిర్ముఖమనర్చి బయటి విషయాల వైపుకు మరల్చుతుంటాయి. అలాంటి ఆలోచన అన్నిటినీ వదులుకొని మనస్సును అంతర్ముఖం చేయాలి. దానికి ప్రయత్నం చాలామందికి అవసరమే. ప్రతివాడు ప్రతి గ్రంథము నిశ్చలంగా ఉండమనే చెబుతాయి. అది అంత తేలిక కాదు. అందుకే ప్రయత్నం అవసరం. మౌనాన్ని, అది సూచించే పరమస్థితిని తత్క్షణమే పొందినవాడు ఎవరైనా కనబడితే వాడు ఆ ప్రయత్నాన్ని పూర్వజన్మలలోనే పూర్తి చేసి ఉంటాడని నిశ్చయించుకోవచ్చు. అందుకని సంకల్పించి చేసిన ధ్యానం తర్వాతే అయత్న సిద్ధమైన కేవల జ్ఞానము పొందబడుతుంది. నీకెక్కువ ఏది ఇష్టమైనదో అదే ధ్యాన విషయంగా ఉండవచ్చు. ఇతర తలపులన్నిటినీ దూరమునర్చేందుకు ఏది సహాయపడుతుందో గ్రహించి ఆ పద్ధతిని నీ ధ్యానానికి ఉపయోగించుకో. ఈ సందర్భంలో తాయుమానవర్ రాసిన ఉడల్ పొయ్యిరులోని 5/52 పద్యాలను పాయప్పులి నుంచి 36వ పద్యాన్ని భగవాన్ ఉదహరించారు. వాని సారాంశము ఇది. నీవు నిశ్చలంగా ఉంటే ఆనందం దాని వెంటనే కలుగుతుంది. సత్యాన్ని గూర్చి మనసుకు నీవెంతగా నచ్చచెప్పినా మనస్సు మాత్రం నిశ్చలంగా ఉండదు. అలా ఊరికే ఉండనిది మనస్సే. ఊరికే ఉండు, నీకు ఆనందం కలుగుతుందని మనసుకు చెప్పేది మనసే. శృతులన్నీ అలాగే చెప్పినా, మహాత్ముల దగ్గర నుంచి రోజు మనం అదే వింటూ ఉన్నా, మన గురువు కూడా అదే బోధిస్తున్నా నిశ్చలంగా ఉండకుండా మనం ఎప్పుడూ దారి తెప్పి మాయా ప్రపంచంలోకి, ఇంద్రియ విషయాల్లోకి పోతూనే ఉంటాం. అందుకే ప్రయత్నపూర్వక ధ్యానం ఆ మౌన స్థితిని అందుకోవడానికి అవసరం. కొలంబో నుంచి వచ్చిన మరి ఒక యువకుడు సత్యానికి సంబంధించినంత వరకు తురీయావస్థ కన్నా మిగిలిన 3 అవస్థలు ఏ విధంగా తక్కువ? 3 అవస్థలకు 4వ దానికి గల సంబంధ స్వరూపం ఏమి అని ప్రశ్నించాడు. భగవాన్, ఉన్నది ఒకే స్థితి. అదే చైతన్యము లేక ఎరుక లేక ఉనికి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తువులు నిజాలు కావు. అవి వస్తూ పోతూ ఉంటాయి. సత్యము ఎప్పుడూ ఉండేది. 3 అవస్థలలోనూ విడవకుండా ఉండే నేను అనగా ఉనికి ఒక్కటే నిజం. మిగిలిన 3 అసత్యాలే. అందువలన వాటి సత్యస్థితులు ఇట్టివి అని చెప్పలేము. స్థూలంగా ఇలా చెప్పవచ్చు. సత్తు లేక చిత్తు ఒక్కటే సద్వస్తువు. చిత్ జాగ్రత్తలో కలిసినప్పుడే మనం జాగ్రత్త అవస్థ అంటాం.
చిత్ నిద్రతో కలిస్తే నిద్రావస్థ అని, చిత్ కలలో కలిసినప్పుడు స్వప్నావస్థ అని అంటాం. ఈ బొమ్మలన్నీ కదిలి ఆడే తెరయే చిత్తు. తెర సత్యము, ఆ బొమ్మలు దానిపైని నీడలే. ఎంతో కాలంగా మనం ఆ మూడవస్థలను సత్యమని అనుకుంటున్నాం. కాబట్టి కేవల చిత్తును 4వ అవస్థగా పేర్కొంటున్నాం. ఉన్న ఒక్క అవస్థే తప్ప 4వ అవస్థ అంటూ ఏమీ లేదు. ఇందుకు ఉదాహరణంగా తాయుమాన్వర్ రాసిన పరాపరక్కణ్ణి 386వ పద్యాన్ని ఉదాహరించారు. అందులో ఈ 4వ అవస్థ జాగ్రత్త సుషుప్తిగానో లేక సుప్త జాగృతిగానో వర్ణింపబడింది. ప్రపంచం పట్ల సుషుప్తి, ఆత్మ పట్ల జాగ్రత్త అని అర్థం. కాంగ్రెస్ నాయకుడైన ఓపి రామస్వామి రెడ్డియార్ ఈ 3 అవస్థలు ఆత్మ అనే తెర మీద ఎందుకు వస్తూ పోతూ ఉంటాయి అని భగవాన్ని అడిగారు. భగవాన్ ఈ ప్రశ్నను వేసేవాడు ఎవడు? ఆత్మ ఈ అవస్థలు వస్తూ పోతూ ఉంటాయని అందా? అట్లా అనగలిగింది చూచేవాడే కదా. చూచేవాడు, చూడబడేది కలిస్తేనే మనస్సు. మనస్సు అంటూ ఒకటి ఉందేమో చూడు. అప్పుడు మనస్సు ఆత్మలో లీనమైపోతుంది. తరువాత చూచేవాడు, చూడబడేది రెండూ ఉండవు. కాబట్టి నీ ప్రశ్నకు సరైన జవాబు అవి వస్తూ పోతూ ఉన్నాయా అని. అవి రాను రావు, పోను పోవు. ఆత్మ ఒక్కటే ఎప్పుడూ ఉండేలాగే ఉంటుంది. ఈ 3 అవస్థలకు కారణం విచారణ చేయకపోవడమే. విచారము వాటిని నశించిపోయేలా చేస్తుంది. ఎవరెంత వివరించినా ఉన్న విషయం స్పష్టంగా తెలుసుకోవాలంటే ఆత్మస్థితిని అందుకొని తీరవలసిందే. అప్పుడు ఇంతకాలము ఇంత స్పష్టమైన సత్ స్థితిని ఇన్నాళ్ళు గ్రహించలేనంత గుడ్డివానిగా ఎలా ఉన్నానా అని ఆశ్చర్యం కలుగుతుంది. ఆత్మకు మనస్సుకు భేదమేమని ఇంకొకరు భగవాన్ని అడిగారు. భగవాన్ భేదమేమీ లేదు. అంతర్ముఖమైన మనస్సే ఆత్మ. బహిర్ముఖమైతే అది అహంతగా అఖిల ప్రపంచంగా అవుతుంది. పత్తిని ఎన్నో రకాల వస్త్రాలుగా నేసి వాటికి రకరకాల పేర్లు పెడతాం. బంగారాన్ని అనేక రకాల నగలుగా చేసి ఎన్నెన్నో పేర్లు పెడతాం. కానీ గుడ్డలన్నీ పత్తే, నగలన్నీ బంగారమే. ఉన్నది ఒక్కటే. అనేకముగా తోచేది కేవలం నామరూపాలు మాత్రమే. కానీ మనస్సు ఆత్మ నుండి విడిగా ఉండలేదు. అంటే దానికి స్వతంత్రమైన ఉనికి లేదు. మనస్సు లేకుండా ఆత్మ ఉంటుంది. కానీ ఆత్మ లేకుండా మనసు ఉండనే ఉండదు. హరే రమణ.